హిమాచల్ ప్రదేశ్కి చెందిన ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే ఒక అబ్బాయి నివసించేవాడు. అర్జున్ చాలా నిజాయితీ గల మంచి స్వభావం ఉన్న అబ్బాయి. తన ఊర్లో ఒక చిన్న దుకాణంలో స్వీట్ పాన్ అమ్ముతూ ఉంటాడు. ఏమైనా చెప్పు అర్జున్, నీ స్వీట్ పాన్ కేవలం ఈ ఊర్లోనే కాదు, దూర దూరాల వరకు చాలా ప్రసిద్ధి చెంది ఉంది. ఇదంతా మీ మంచి మనసు సర్పంచ్ గారు. నేనైతే మిగతా వాళ్ళలాగానే పాన్ తయారు చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నాకంటే బాగా సుఖియా బాబాయ్ స్వీట్ పాన్ చేస్తారు. లేదు అర్జున్, ఇది నీ మంచి మనసు. నాకు నమ్మకం ఉంది, నువ్వు ఏదో ఒక రోజు చాలా గొప్పవాడవుతావు. ఏంటి బాబాయ్ మీరు ఎప్పుడైనా విన్నారా పాన్ అమ్మేవాడు గొప్పవాడవడం? సరే విను, పట్నం నుండి కొంతమంది అతిథులు వస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు. నేను నీ స్వీట్ పాన్ గురించి చాలా చెప్పాను వాళ్ళకి. అందుకని నువ్వు కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకో, సరేనా? తప్పకుండా బాబాయ్, తప్పకుండా. మీరు టెన్షన్ ఫ్రీగా వాళ్ళని ఇక్కడికి తీసుకురండి. నా చేత తయారు చేసిన పాన్ని వాళ్ళు వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు. సాయంత్రం సర్పంచ్ ఇద్దరితో అక్కడికి చేరుకుంటారు. అర్జున్, వీళ్ళే పట్నం నుంచి వచ్చిన నా అతిథులు. అర్జున్ వాళ్ళిద్దరికీ 2 స్వీట్ పాన్స్ తయారు చేసి ఇస్తాడు. కాని ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఆ స్వీట్ పాన్ ని తింటారో ఉన్నట్టుండి వాళ్ల నోరు కట్ అవుతుంది. ఏమైంది? అర్జున్ చేసిన పాన్ ఎంతో ప్రసిద్ధి. మీరెదురు ఎందుకు మీ మొహాన్ని అలా పెట్టారు? ఏంటి సర్పంచ్ గారు, మీ ఊర్లో ఉన్న ఈ అబ్బాయి స్వీట్ పాన్ని ఎంతో బాగా చేస్తాడని చెప్పారు. సర్పంచ్ ఎంతో కోపంగా అర్జున్తో, ఏంటి అర్జున్ ఇదంతా? నువ్వు వీళ్ళ ముందు నన్ను అవమానించాలనుకున్నావా? లేదు సర్పంచ్ గారు, నేను స్వీట్ పాన్నే తయారు చేసి ఇచ్చాను వీళ్ళకి. కానీ ఇలాంటి పొరపాటు ఎలా జరిగిందో నాకు తెలియడం లేదు. చాలు చాలు చాలు, చాలా ఆపు. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. మీరిద్దరూ పదండి, వెళ్దాం. సర్పంచ్ ఎంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం అర్జున్ దుకాణం మూసి ఇంటికి వెళ్ళాక, ఎన్నిసార్లు చెప్పాను నీకు దుకాణాన్ని అంత త్వరగా మూసేయొద్దని? మీరేం మాట్లాడుతున్నారు నాన్న? రాత్రి 11 గంటలైపోయింది. మీరేమనుకుంటున్నారు? నేను రాత్రంతా దుకాణంలో ఉండాలనా? నేను కూడా మనిషినే, అలసిపోతాను. సరే సరే, నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడుతున్నావో. నువ్వు ఏమంత పని చేస్తున్నావు? రోజంతా దుకాణంలో కూర్చొని పానే కదా అమ్ముతున్నావు. సరే త్వరగా ఇవ్వు. నెలకి ఎంత సంపాదించావో అదంతా నా చేతిలో పెట్టు. అర్జున్ 10,000 రూపాయలు తన తండ్రి చేతిలో పెడతాడు. నాన్న, ఈ నెల నేను ఇంతే సంపాదించాను. నీకు చాలా బాగా తెలుసు అర్జున్, నాకు అబద్ధం చెప్పడం అంటే అసలు నచ్చదని. కిందటి నెల నాకు 12,000 రూపాయలు ఇచ్చావు. నీ డబ్బులు ప్రతి నెల తగ్గిపోతూ వస్తున్నాయి. గుర్తుపెట్టుకో, వచ్చే నెలన నువ్వు గనక 10,000 కంటే ₹1 తక్కువ ఇచ్చినా నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. అప్పుడే అక్కడికి అర్జున్ సవతి చెల్లెలు దివ్య వస్తుంది. చాలా ఆపండి నాన్నా, మీకు కొంచెం కూడా సిగ్గులేదా? మీ కొడుకు మీదే అధికారం చెలాయిస్తున్నారు. అన్నయ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడుతున్నాడు. తను సంపాదించిన ప్రతి రూపాయి మీ చేతిలో పెడుతున్నాడు. అయినా సరే డబ్బులకి ఆశపడి మీరు తన గురించి ఇలా మాట్లాడుతున్నారా? నువ్వు నోరు మూసుకో దివ్య. తను నీ సవతి అన్న విషయం నీకు తెలియదా? నాకు గుర్తుంది, తను నాకు సవతి అన్నయ్యే. కాని బహుశా మీరు మర్చిపోతున్నట్టున్నారు. అన్నయ్య అన్నయ్యే అవుతాడు, తను సొంతవాడైనా సవతివాడైనా సరే. అయినా అన్నయ్య మీకోసం ఏదైతే చేస్తున్నాడో అలా సొంత కొడుకు కూడా చెయ్యడేమో. తన కూతురి మాటలు విని నిరంజన్ దాస్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు నాన్నగారితో ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది దివ్య. కాని నాన్న ప్రతిసారి నిన్ను అంటూ ఉంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోవాలా? ఇక నువ్వు చేతులు కాళ్ళు కడుక్కునిరా, నీకోసం భోజనం వడ్డిస్తాను. మరుసటి రోజు అర్జున్ తన దుకాణానికి వెళ్తాడు. కాని అక్కడికి వెళ్ళాక తను చూసేసరికి తన దుకాణం చిందరవందరగా ఉంటుంది. అక్కడ సర్పంచ్ కొంతమంది మనుషులతో నిలబడి ఉంటాడు. అతను ఎంతో కోపంగా చూస్తూ ఉంటాడు. మీరెందుకు ఇలా చేశారు? నా దుకాణాన్ని ఎందుకు పగలగొట్టారు? నువ్వు అతిథుల ముందు నన్ను అవమానించావు కదా, దానికి నేను పగ తీర్చుకోవాలి కదా. నేను పాన్లో సున్నం కావాలని ఎక్కువేయలేదు సర్పంచ్ గారు. అలాగా? అయితే ఆ సున్నం దానంతట అదే ఎక్కువైపోయిందా? మంచివాడిలా కనిపించే ప్రయత్నం చేయకు అర్జున్, నాకంతా తెలుసు. ఇదంతా నీ పన్నాగమని.
నన్ను అవమానించడానికి. కానీ దీనికి బదులుగా నన్ను మీరు కుట్టుండాల్సింది. నా దుకాణాన్ని పాడు చేసే అవసరం మీకేమొచ్చింది? నీ దుకాణం ఇక్కడే ఇక ఉండకూడదు అర్జున్. అందుకేనే నేను దీన్ని పగలగొట్టాను. ఇప్పుడు నువ్వు ఎంత అనుకున్నా దీనికి కంప్లైంట్ ఇవ్వలేవు. అదే కాకుండా నీ దుకాణంలో అసలు ఏముంది? పాన్ తప్ప. సర్పంచ్ గారు, ఇప్పుడు నేనేం చేయాలి? మీకు తెలుసు కదా, మా నాన్నకి నేను ప్రతి నెల కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని. ఒకవేళ నేను సరైన సమయానికి ఆయనకి డబ్బులు ఇవ్వకపోతే ఆయన నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. అయితే నువ్వు ఒక పని చేయి అర్జున్. నీ పాన్ని బుట్టలో పెట్టుకొని ఇంటికి తిరిగి అమ్ము. అర్జున్ పాపం గుండెలు పగిలేలా ఏడుస్తాడు. కాని తన దగ్గర ఇక ఇంటింటికి వెళ్లి పాన్ అమ్ముకోవడం తప్ప వేరే ఏ దారి లేదు. ఆ రోజు తర్వాత అర్జున్ బుట్ట తీసుకొని ఇంటింటికి వెళ్లి పాన్ అమ్ముతాడు. సాయంత్రానికి తను ఎంత అలసిపోతాడంటే తనకి కళ్ళు తిరుగుతూనే ఉంటాయి. అలా ఒకరోజు అర్జున్ పాన్ అమ్ముతూ సాయంత్రం ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక ముసలి వ్యక్తి రోడ్డు మీద తనకి ఏడుస్తూ కనిపిస్తాడు. ఏమైంది బాబా, మీరెందుకు ఏడుస్తున్నారు? బాబు, నా భార్యకి ఒంట్లో బాగాలేదు. నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు తనకు వైద్యం చేయించడానికి. డాక్టర్ అయితే వెంటనే తనని హాస్పిటల్ అడ్మిట్ చేయమని చెప్పారు. మీకు ఎంత డబ్బు అవసరం అవుతుంది? నాకు 10,000 అవసరం అవుతుంది. నాకు ఎక్కడైనా ఆ డబ్బు దొరికింది అంటే నా భార్యకి నేను వైద్యం చేపిస్తాను. అర్జున్ తన మనసులో కాసేపు ఆలోచిస్తాడు. కేవలం 10,000 మాత్రమే ఉంటాయి. ముసలి వ్యక్తి అర్జున్ మాటలు విని సంతోషిస్తాడు. ఇదిగోండి బాబా, 10,000 రూపాయలు మీరు తీసుకోండి. మీ భార్యకి వెంటనే వైద్యం చేయించండి. బాబు, నాకు పిల్లలెవరూ లేరు. కానీ ఊర్లో ఉన్న కొండ మీద నాకు కొంత భూమి ఉంది. నువ్వు కావాలంటే నువ్వు అక్కడ పొలం పనులు చేసుకోవచ్చు. బాబా, కానీ మీ దగ్గర భూమి ఉందంటే మీరు ఆ భూమిని అమ్మి మీ భార్యకు వైద్యం ఎందుకు చేయించలేదు? అంత తొందరగా దాన్ని ఎవరు కొనరు కదా బాబు. కానీ బాబా, పొలంలో ఏ పంటను పండించాలి నేను? నువ్వు పాన్ అమ్ముతావు కదమ్మా, మరైతే తమలపాకులే పండించు. ఆ మాట చెప్పి ఆ వ్యక్తి ఒక తమలపాకు అర్జున్కి ఇస్తాడు. ఆ తర్వాత ఎంతో రహస్యమయంగా, ఇదేవి మామూలు తమలపాకు కాదు, ఇది ఒక మాయా తమలపాకు. ఏళ్ల క్రితం ఈ తమలపాకుని నాకు ఎవరో ఇచ్చారు. ఇవాళ నేను ఈ తమలపాకుని నీకు వరంగా ఇస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే తమలపాకుని భూమిలో నాటుతావో అప్పుడు కాసేపటికే పొలమంతా కూడా తమలపాకులతో నిండి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో, స్వార్థానికి గురి కావద్దు. ఎక్కువ తమలపాకుల్ని పెంచొద్దు. ఆ మాట చెప్పి ఆ ముసలి వ్యక్తి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్ తన ఇంటికి వెళ్తాడు. డబ్బులెక్కడ అర్జున్? డబ్బులు లేవు నాన్న. నేను మీకు వచ్చే నెల 20,000 ఇస్తాను. సరే, గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు వచ్చే నెల 20,000 ఇవ్వకపోతే అప్పుడు ఇంట్లో నుంచి శాశ్వతంగా నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అర్జున్ తన తండ్రి మాటలని పెద్దగా పట్టించుకోడు. మరుసటి రోజు అర్జున్ ఆ వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి స్వయంగా ఆ భూమి దగ్గరికి వెళ్తాడు. అర్జున్ ఆ చిన్న తమలపాకుని నేలలో పాతిపెడతాడు. ఎప్పుడైతే తను అక్కడ నీళ్లు పోస్తాడో చూస్తూ ఉండగానే ఆ పొలంలో అన్ని వైపులా చిన్న చిన్న చెట్లు మొలుస్తాయి. అర్జున్ ఆ మొక్కలకున్న పాన్ని తీస్తాడు. బాబా చెప్పినట్టు ఇదంతా చూస్తుంటే చమత్కారంలా ఉంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నేను చూస్తూ ఉండగానే చాలా ధనవంతుడైపోతాను. నా చెల్లెలికి చాలా ఘనంగా పెళ్లి చేస్తాను. ఆ రోజు నుంచి అర్జున్ పాన్ని పండిస్తాడు. అర్జున్ రోజులు మారిపోతాయి. మరుసటి నెల అర్జున్ 30,000 రూపాయలను తన తండ్రి చేతిలో పెడతాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తనకసలు 30,000 ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు తెలిసినంత వరకు తన దుకాణాన్ని కూడా సర్పంచ్ పగలగొట్టారు. ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉందనిపిస్తుంది. అదేంటో నేను తెలుసుకోవాలి. అసలు ఇంత డబ్బు తనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజు నుంచి అర్జున్ సవతి తండ్రి అర్జున్ని వెంబడిస్తాడు. ఒకరోజు అతను అర్జున్ పాన్ని మొక్కల నుంచి కొయ్యడం చూస్తాడు. అతను నవ్వుతూ అర్జున్ వైపు చూసి, అయితే అసలు కథ ఇదన్నమాట. కానీ నీకంటే పెద్ద మూర్ఖుణ్ణి నేను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు.
నీ దగ్గర ఈ మాయా మొక్కలున్నప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ పంటను పండించవచ్చు కదా. అప్పుడు మరింత డబ్బును సంపాదించవచ్చు. కానీ నువ్వు ఇంత తక్కువగా ఎందుకు పండిస్తున్నావు? లేదు నాన్న, నేను స్వార్థానికి గురి కాలేను. సరే, ఆ తమలపాకు నాకివ్వు. పొలం సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళింట్లో కూర్చో. నాన్న, నేను చెప్పేది మీరు కాస్త అర్థం చేసుకోండి. ఎక్కువ స్వార్థం నష్టానికి దారితీస్తుంది. నేను ఎక్కువ పండించకూడదని చెప్పారు. నీకు చాలా బాగా తెలుసు అర్జున్. ఒకవేళ నేను ఈ ప్రపంచంలో ప్రేమించాను అంటే అది కేవలం డబ్బుని మాత్రమే. నువ్వు గనక ఆ తమలపాకుని తిన్నగా నాకు అప్పగించలేదంటే అప్పుడు నేను ఇంట్లో నుంచి నిన్ను మాత్రమే కాదు, నీ చెల్లెల్ని కూడా మెడబట్టి గెంటేస్తాను. ఇష్టం లేకపోయినా సరే అర్జున్ వేరే దారి లేక ఆ తమలపాకుని తన తండ్రికి ఇస్తాడు. మూర్ఖుడా, ఇక నేను బోలెడంత పాన్ పండించి అమ్ముతాను. చూస్తూ ఉండగానే నా చిన్న ఇల్లు పెద్ద బంగళా అయిపోతుంది. కాని దానికి వ్యతిరేకంగా అవుతుంది. చూస్తూ ఉండగానే అతను పండించిన పాన్ని ఎవరు తింటారో వాళ్లందరూ అనారోగ్యం పాలవుతారు. కొంతకాలం తర్వాత సర్పంచ్ ఊరి వాళ్లందర్నీ తీసుకుని నిరంజన్ దాస్ ఇంటికి వెళ్తారు. నిరంజన్ దాస్, నీ పాన్ ఎవరైతే తింటున్నారో వాళ్ళందరూ ఆరోగ్యం పాడైపోతుంది. నేను చెప్పేది దయచేసి నమ్మండి. నేను ఆ స్వీట్ పాన్లో ఏమీ కలపలేదు. అయినా ఎందుకు అందరి ఆరోగ్యం పాడవుతుందో నాకు తెలియడం లేదు. అదంతా నాకు తెలియదు. నీ వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడయింది. వాళ్ళకు నయమేలా చూడాల్సిన బాధ్యత నీదే. లేకపోతే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సర్పంచ్ గారు, నా తండ్రి తరపు నుండి నేను క్షమాపణ అడుగుతున్నాను. నేను మీకు మాటిస్తున్నాను. ఎవరెవరు ఆరోగ్యం పాడైందో వాళ్ళందరికీ నయం చేసే ప్రయత్నం నేను చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. సర్పంచ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నన్ను క్షమించు బాబు. నేను స్వార్థంతో గుడ్డివాడిని అయిపోయాను. నాకిప్పుడు అర్థమైంది. ఎక్కువ స్వార్థం వల్ల మనిషికి నష్టం జరగడం తప్ప ఇంకేమీ ఉండదు. మీరే కంగారు పడకండి నాన్న. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నాకు అదే చాలు. ఆ రోజు తర్వాత అర్జున్ ఆ ముసలి వ్యక్తి కోసం వెతకడం మొదలు పెడతాడు. తన కష్టం ఫలిస్తుంది. నేను నీతో చెప్పాను కదా, ఎక్కువ స్వార్థం పనికిరాదని. బాబా, స్వార్థం నాకు కాదు, నా తండ్రికి వచ్చింది. దానికి ఆయన ఫలితాన్ని అనుభవించారు. ఇంకెవరైనా అయితే నేను కూడా వాళ్ళకి సాయం చేసి ఉండేవాడిని కాదు. కానీ నువ్వు చాలా మంచి స్వభావం ఉన్నవాడివి. మీ నాన్న నీ పట్ల ఎంతో అన్యాయంగా ప్రవర్తించాడు. అయినా సరే నువ్వు తనకి సాయం చేయాలనుకుంటున్నావు. సరే, ఇప్పుడు నువ్వు మాయా తమలపాకుతో ఏ మొక్కలైతే మొలిచాయో వాటిల్లో ఒక పాన్ని నువ్వు నూరాలి. ఆ తర్వాత అన్ని పానుల్లో కలపాలి. అప్పుడు మిగతా పాన్లు కూడా మూలికలుగా మారిపోతాయి. ఎవరికైతే ఆరోగ్యం పాడయిందో వాళ్ళందరికీ నయమైపోతుంది. అర్జున్ సరిగ్గా అలాగే చేస్తాడు. తను మందుని తయారు చేస్తాడు. తను పండించిన పాన్లో ఆ మూలిక మందుని కలుపుతాడు. ఆ తర్వాత ఎవరైతే ఆ పాన్ని తింటారో వాళ్లందరూ ఆరోగ్యకరంగా మారతారు. అలా చూస్తూ ఉండగానే అర్జున్ పండించిన స్వీట్ పాన్ నగరాల్లో కూడా ప్రసిద్ధి చెందుతుంది. నన్ను క్షమించు అర్జున్. నేను నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను. కానీ నీ కారణంగా ఇవాళ ఈ ఊరు చాలా ప్రసిద్ధి చెందిపోయింది. లేదు సర్పంచ్ గారు, క్షమాపణ అడగడానికి ఏం అవసరమేమీ లేదు. మనమందరం ఒకే ఊరి వాళ్ళం, ఒకే కుటుంబం. కుటుంబం మధ్యలో చిన్న చిన్న గొడవలైతే వస్తూనే ఉంటాయి. అర్జున్ మాటలు వినగానే సర్పంచ్ నవ్వుతాడు. కొన్ని నెలల తరువాత అర్జున్ తన చెల్లెలికి చాలా ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. ఇక తన తండ్రి అర్జున్ని తన కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇక అర్జున్ ఇవాళ్టికి మాయా స్వీట్ పాన్ని పండిస్తుంటాడు.